హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ టిఫిన్గా గోంగూర పులావ్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. వేరే ప్లేట్లో వేసేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వీడియోలో చూపించే మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటో ఒకటి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో ఆ రైస్కి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. ఇలా గ్లాసున్నర రైస్ తీసుకుంటున్నాను నేను. రైస్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ట్విస్ట్ ఏంటంటే, ఇలా ఏమన్నా బరువు పెడితే ఆ స్టీమ్కి మన గోంగూర పులావు మంచిగా కుక్ అయిద్దండి. ఇలా ఏదైనా బరువు పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 10 నిమిషాల్లో ఈ గోంగూర పులావు రెడీ అయిద్దండి. ఇలా సగం ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. చూడండి, గోంగూర పులావ్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇక ఈ రైస్లో కాంబినేషన్ ఏం అవసరం లేదండి, ఇలానే తినేయచ్చు చక్కగా. మీకు ఇంకా కావాలి అని అంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఇంకంతే, కర్రీ ఏం అవసరం లేదండి. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. మార్నింగ్ టిఫిన్గా, ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇలా గోంగూర తినని పిల్లలకి ఇలా ఫుడ్ లాగా తయారు చేసి ఇస్తే చక్కగా గోంగూర కూడా తింటారండి. గోంగూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఐరన్ కంటెంట్ ఉంటుంది గోంగూరలో. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన గోంగూర పులావ్ రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.